Hello everyone, welcome back to my channel TNL Telugu. సో లాస్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అండ్ మ్యాప్స్ అవన్నీ కంప్లీట్ చేసేసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, బేసిక్ లెవెల్లో ఒక డేటాని తీసుకుంటే ఆ డేటా యొక్క కాంటెంట్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ క్వెరీస్ ఇంప్లిమెంట్ చేసి మనం ఒక సొల్యూషన్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో దాన్నే క్యాలిక్యులేషన్స్ అంటారు. బట్ ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఉన్నాయి. సో ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది మనం చూద్దాము. సో బేసిక్ లెవెల్లో వచ్చేసరికి టేబుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత బేసిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, తర్వాత లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసరికి టేబుల్ క్యాలిక్యులేషన్స్తో స్టార్ట్ చేద్దాము. సో నేను ఇక్కడ షీట్ తీసుకుంటున్నాను, టేబుల్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి రీనేమ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ మనం తీసుకునేది ఎలాగో శాంపుల్ సూపర్ స్టోరే కాబట్టి నేను శాంపుల్ సూపర్ స్టోర్ నుంచే నేను ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను. సో బేసిక్ లెవెల్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అడ్హాక్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఆ తర్వాత ఇంకా వాటర్ ఫాల్ అని చెప్పేసి ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టేబుల్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్గా మనం డెమో స్టార్ట్ చేద్దాము. సో దానికోసం ఏంటంటే మనం ఒక టేబుల్ని జనరేట్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ మనం ఎక్కువ సబ్ కేటగిరీస్తో యూజ్ చేస్తాం, ఎందుకంటే కొద్దిగా లార్జర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, 17 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని యూజ్ చేస్తాము. సో ఆబ్వియస్లీ మనం సేల్స్ని తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా సేల్స్ని తీసుకుందాం. సేల్స్ని తీసుకొచ్చి టెక్స్ట్లో పెడుతున్నాను. టెక్స్ట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి డేటా అనేది ఇలా జనరేట్ అయింది. సో మీరు కొద్దిగా ఫీజిబిలిటీ కోసం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి, కొద్దిగా వ్యూ అనేది కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. సో ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లైక్ సేల్స్ అనేది ఒక టైప్ ఆఫ్ సమ్ వాల్యూతో మనకు వచ్చింది. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ సమ్ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ సంథింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అని నేను మార్చాలి అక్కడ. సో టేబుల్ క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ నేను మార్చాలి ఈ సేల్స్ వాల్యూని. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తానంటే సేల్స్ మీద డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి అంటే క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్. ఈ క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఏదైతే ఉందో దాన్ని నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను పర్సంటేజ్ ఆఫ్ టోటల్ అని ఇవ్వగానే ఇక్కడ వాల్యూస్ ఆటోమేటిక్గా సమ్ నుంచి పర్సంటేజ్కి మారిపోతాయి. అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ సింబల్ కూడా మారిపోయి ఉంటుంది, ఇందాక వేరేది ఉంది ఇప్పుడు వేరేది ఉంటుంది. సో అలాగా పర్సంటేజ్ని నార్మల్ సమ్ నుంచి పర్సంటేజ్కి మారిపోయిందనమాట. సో అలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీన్ని డూప్లికేట్ చేద్దాము. డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ టేబుల్ క్యాలిక్యులేషన్స్ అని ఇంకో పార్ట్ అనమాట. మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తాను అంటే నార్మల్గా ఎడిట్ టేబుల్ క్యాలిక్యులేషన్ చేద్దాము, లేకపోతే ఒక పని చేద్దాం, దీన్ని రిమూవ్ చేద్దాము. ఈ టేబుల్ని రిమూవ్ చేసి కొత్తగా సంథింగ్ కొత్త షీట్ని క్రియేట్ చేసుకుందాం. సమ్ టేబుల్ క్యాలిక్యులేషన్ 2 అని చెప్పేసి తీసుకుందాం. 2 అని తీసుకుందాము. సబ్ కేటగిరీ సబ్ కేటగిరీని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి అండ్ సేల్స్ని తీసుకొచ్చి టెక్స్ట్లో పెట్టండి. సో మనకి ఇక్కడ ఇలా డేటా అనేది జనరేట్ అయింది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్ని చూస్ చేసుకోండి. ఇందాక మనం పర్సంటేజ్ చేసాం కదా, ఇప్పుడు వేరే ఆప్షన్ చేద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసరికి నేను ర్యాంక్ అనుకుంటున్నాను. ర్యాంక్ అని ఎందుకు అంటున్నాను, నాకు టాప్ 5 కావాలి, లేకపోతే టాప్ 10లో ఉన్న సబ్ కేటగిరీ కావాలి బేస్డ్ ఆన్ ద సేల్స్. సో దానికోసం నాకు ర్యాంకింగ్ కావాలి. సో నేను ర్యాంక్ అని చెప్పేసి ఇస్తున్నాను. అబ్జర్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క సేల్స్ వాల్యూని బట్టి ర్యాంకింగ్ అనేది జనరేట్ అయిపోయింది. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మార్చుకోండి. సో 5th అంటే బైండర్స్, 10th అంటే అప్లికేషన్స్, లాస్ట్ది ఫాస్ట్నర్స్ అనమాట. అలాగ మనకి ఇలా టేబుల్ క్యాలిక్యులేషన్స్లో బేసిక్ లెవెల్ ఆఫ్ క్విక్ క్యాలిక్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేసి మనం ఇలాగ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి వద్దాము. సో నెక్స్ట్ది కూడా మనకి ఏదైనా ఒక చిన్న థింగ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ డేట్ని తీసుకోండి. ఇక టేబుల్ క్యాలిక్యులేషన్ 3 అని ఇస్తున్నాను. ఆర్డర్ డేట్ తీసుకోండి. ఆర్డర్ డేట్ని తీసుకెళ్ళి రోలో పెట్టండి. రోలో పెట్టిన తర్వాత లైక్
ఆర్డర్ ఐడి కదా, సారీ, ఆర్డర్ డేట్ కదా కావాల్సింది. ఆర్డర్ డేట్ని మీరు ఇలాగ రోలో పెట్టండి. రోలో పెట్టింది కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి బెటర్, ఎందుకంటే కొద్దిగా వ్యూ బాగుంటుంది. ఎక్స్పాండ్ చేసుకోండి. ఆర్డర్ డేట్తో పాటు దానికి సంబంధించిన ఏదైనా ఒక స్పెసిఫిక్ థింగ్ లైక్ సేల్స్, ఎక్కువగా మనం సేల్సే తీసుకుంటాం కాబట్టి సేల్స్ని తీసుకొచ్చి టెక్స్ట్లో పెట్టండి. సో దానికి సంబంధించిన ఇవన్నీ కనబడతాయి. ఏది ఒక్కొక్క ఇయర్కి సంబంధించిన ఆర్డర్ సంబంధించినవన్నీ కనబడతాయి. సో మీరు ఏం చేస్తారంటే ఒక దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఏదో ఒక దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. లైక్ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చాను కదా, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత, లేకపోతే రైట్ క్లిక్ ఇవ్వకపోయినా పర్లేదు, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సో కలర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కలర్ ఎఫెక్ట్స్ అవన్నీ మీరు మార్చుకోవచ్చు అనమాట. అలా మార్చుకోవచ్చు. లేకపోతే డబుల్ క్లిక్ చేసిన తర్వాత, యాక్చువల్గా అయితే ఇది రావాలి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఫార్మాట్, డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఫార్మాట్ వస్తుంది. యాక్చువల్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, లేకపోతే రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సినట్టుగా మీరు దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ ఏదైనా కానీ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. లైక్ ఏమైనా కలర్ మార్చుకోవాలనుకున్నా సరే కలర్ మార్చుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట, లైక్ దట్. అక్కడ కాకపోయినా సరే ఇక్కడ మీరు సమ్మన్ ఇచ్చారు కదా, సమ్మన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ అని ఉంది, ఆ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. ఫార్మాట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెస్, ప్యాన్ ఇవన్నీ వస్తాయి. సో షేడింగ్, సో మీరు ఏం చేయాలి, బ్లాక్ అనుకోండి, బ్లాక్ ఇచ్చుకోండి. తర్వాత ఫాంట్ సైజ్ అవన్నీ మార్చుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ 14 పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్. ఏదైనా సరే కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ మార్చండి. సో ఎంటర్ క్లిక్ చేయండి. సో డేటా అనేది మారుతుంది. సో అలాగా మీకు కావాల్సిన విధంగా మీరు దీన్ని మార్చుకోవచ్చు అనమాట. టెక్స్ట్ని కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మీరు ఇలా మార్చుకోవచ్చు. సో మార్చుకున్న తర్వాత ఇక్కడ క్విక్ ఏదైతే మనకి క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలో దాన్ని పర్ఫామ్ చేద్దాం. క్విక్ టేబుల్ క్లిక్ చేద్దాం. క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే రన్నింగ్ టోటల్ కావాలి. అంటే ఏంటి, కంటిన్యూస్గా ఒక వాల్యూ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది మీకు కావాలి. సో మీరు రన్నింగ్ టోటల్ అనేది క్లిక్ చేయండి. రన్నింగ్ టోటల్ అంటే మీకు 2018లో సేల్స్ వచ్చేసరికి 4,84,249 ఉన్నాయి. సో తర్వాత 2019లో ఇంత ఉంది, 9,54,780 ఉంది. ఈ రెండు కలిపితే వచ్చేది 2020 యొక్క సేల్స్. ఈ మూడు కలిపితే వచ్చేది ఈ 2021 యొక్క సేల్స్. అలాగా మనకి కంటిన్యూస్ అనమాట, ఒక కంటిన్యూస్ ఫార్మేట్ అనేది మనకు ఒకటి ఉంటుంది. సో అది మనకి రన్నింగ్ టోటల్గా జనరేట్ అవుతుంది. ఇలాంటి థింగ్స్ అనేది బేసిక్ లెవెల్ టేబుల్ క్యాలిక్యులేషన్స్లో మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అర్థమైందా? బేసిక్ లెవెల్ టేబుల్ క్యాలిక్యులేషన్స్లో మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట. ఇంకో సేల్స్ తీసుకోండి, ఇంకోసారి సేల్స్ తీసుకుని దీనికి యాడ్ చేయండి. యాక్చువల్గా అయితే మెజర్ నేమ్స్ ఉన్నాయి కదా, మెజర్ నేమ్స్ని కాలమ్స్లో పెట్టండి. అంటే తెలియాలి కదా, ఇయర్ అని చెప్పి ఇయర్ ఆఫ్ ఆర్డర్ అని తెలియాలి, నెంబర్ ఆఫ్ మెజర్స్ అని తెలియాలి కదా, అందుకని చెప్పేసి అలా ఇచ్చామన్నమాట. ఇక్కడ మీరు కొంచెం ఫార్మాట్ చేసుకోండి, కొంచెం కర్సర్ సరిగ్గా పెట్టుకోవాలి దీనికి రావాలి అంటే, లేకపోతే అసలు మ్యాచ్ కూడా కాదు తీసుకోవడానికి. కొద్దిగా మీరు మ్యానిపులేట్ చేసుకుని కొద్దిగా చేసుకోవాల్సి వస్తుంది దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెజర్ వాల్యూస్ని తీసుకొచ్చి టూల్ టిప్లో పెట్టండి. సో ఇక్కడ ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ మెజర్ వాల్యూస్లో మనకు కావాల్సింది సేల్స్ మాత్రమే. సో ఆ సేల్స్ కూడా మనకి సమ్ కావాలి, రెండు కావాలి, ఎందుకంటే మనకి కంటిన్యూస్ వేరియబుల్లోనూ అండ్ యాజ్ వెల్ యాజ్ సమ్ కూడా కావాలి. సో దానికోసం ఏం చేస్తారంటే మిగతావన్నీ రిమూవ్ చేసేయండి. సో సేల్స్ని తప్ప మిగతావన్నీ రిమూవ్ చేయండి. కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ మిగతావన్నీ రిమూవ్ చేస్తే కొద్దిగా బెటర్ అనమాట. సో రిమూవ్ చేసేయండి. అన్నిటిని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సింది లైక్ ఇది మొత్తం ఎగిరిపోయింది, ఇది మీకు కావాల్సింది సేల్స్ని యాడ్ చేసుకోండి.
సేల్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, బట్ ఖచ్చితంగా సేల్స్ని అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ వాటర్ఫాల్ చార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ఫాల్ చార్ట్ అనేది కొద్దిగా చూడటానికి బాగుంటుందన్నమాట. సో వాటర్ఫాల్ చార్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు? వాటర్ఫాల్ చార్ట్లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండు ఉంటాయన్నమాట. ఇది డైమెన్షన్ మీద, మెజర్స్ మీద, రెండింటి మీద అప్లై చేసుకోవచ్చు. బట్ మెజర్స్ మీద అప్లై చేసినప్పుడు ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడానికి బాగుంటుందన్నమాట. అండ్ ఈచ్ పాజిటివ్ మెంబర్ ఆఫ్ ద డైమెన్షన్ యాడ్స్ అప్ టు ద రన్నింగ్ టోటల్. ఒక రన్నింగ్ టోటల్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఒక వాటర్ఫాల్ మోడల్ అంటే ఎలా ఉంటుంది? ఒక టైప్ ఆఫ్ యారో లాగా ఇలాగా ఒక టైప్ ఆఫ్ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. లో వాల్యూ టు అప్పర్ వాల్యూ లైక్ దట్. బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూస్ని రెండింటిని హ్యాండిల్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ సబ్ కేటగిరీ తీసుకోండి. సబ్ కేటగిరీని కాలమ్స్లో పెట్టండి. సో మనకు కంటిన్యూగా వేరియబుల్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ని తీసుకొచ్చి రోస్లో పెట్టుకోండి. ఇలా జనరేట్ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తానంటే డిసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నాను. డిసెండింగ్ ఆర్డర్ కానీ అసెండింగ్ ఆర్డర్ ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు డిసెండింగ్గా పెడుతున్నాను, ఈసారి అసెండింగ్ పెడతానులే, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఈ సేల్స్లోనే మనం క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ మీరు అక్కడ డ్రాప్ డౌన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ మీద క్లిక్ చేయండి. క్విక్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత రన్నింగ్ టోటల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. రన్నింగ్ టోటల్ మీద క్లిక్ చేస్తే మనకు కొద్ది వాల్యూస్ అనేది మారుతాయి. మారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్క్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఆటోమేటిక్ అని ఉంది కదా, ఆటోమేటిక్ అనేది మనకి తీసేయాలన్నమాట. ఆటోమేటిక్ బదులు మనకి గ్యాంట్ చార్ట్ ఉంది కదా, గ్యాంట్ బార్, అది క్రియేట్ చేసుకోవాలి. సో ఇది అబ్జర్వ్ చేస్తే మన గ్యాంట్ బార్లో ఇలాగా కొంచెం పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండు ఉంటాయి కాబట్టి ఆ టైప్లో మనకు అది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇక్కడ, వీటిని మనం పర్ఫామ్ చేసుకోవాలి. దానికోసం మనకి అనాలిసిస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అనాలిసిస్ అనే దాని మీద క్లిక్ మెనూ బార్లో అనాలిసిస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ మనం ఒకటి చేస్తామన్నమాట. సో దీనికి ఇది క్యాలిక్యులేషన్ ఫీల్డ్కి సంబంధించిన ప్యానల్. దీన్ని ఏం చేస్తారంటే ఒక నెగటివ్ పేరు మార్చుకోండి. నెగటివ్ క్యాలిక్యులేషన్స్ అని, నెగటివ్ సేల్స్ అని ఏదో ఒకటి పేరు మార్చండి. పేరు మార్చిన తర్వాత ఇది ఇక్కడ మీరు కోడ్ రాయాల్సిన లొకేషన్ అనమాట. కోడ్ అంటే పెద్ద కోడే ఉండదు ఇక్కడ. ఇది సేల్స్ కాబట్టి నెగిటివ్ వాల్యూస్ కోసం మైనస్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినది ఇక్కడ నెగిటివ్ సేల్స్ అనేది ఒక క్యాలిక్యులేట్ ఫీల్డ్ అనేది మీకు ఫామ్ అవుతుంది అనమాట. ఆ ఫామ్ అయిన దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవాలి అంటే సైజ్ అని మెన్షన్ చేసాం కదా, దాని మీద వాడుకోవాలి. ఎందుకంటే దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టంగానే ఇలా ఫామ్ అవుతుంది. సో ఇది వాటర్ఫాల్ మోడల్, వాటర్ఫాల్ టైప్ అనమాట, వాటర్ఫాల్ చార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి పరెటో చార్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ పరెటో చార్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కొద్ది కంపారిజన్ వస్తాను. పరెటో చార్ట్ ఎలా ఉంటుందంటే ఒక బార్ ఉంటుంది, ఒక బార్ గ్రాఫ్. ఇందాక ఈ బార్ గ్రాఫ్ ఎలా క్రియేట్ చేసామో అలానే బార్ గ్రాఫ్ ఉంటుంది, దాంతోపాటు ఒక లైన్ ఉంటుంది అనమాట. సో లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటుందో అది మనకి బేస్ పాయింట్ లాగా చూపించుకోవచ్చు. సో ఇప్పుడు పరెటో చార్ట్ ఎలా చేయాలో చూద్దాము. సో ఈ పరెటో చార్ట్ వచ్చేసరికి బేసికల్గా బోత్ బార్ గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్ రెండు కాంబినేషన్లో వర్క్ అవుతుంది అనమాట ఈ పరెటో చార్ట్ అనేది. సో ఈ బార్ చార్ట్ వచ్చేసరికి డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటే బెటర్గా అర్థమవుతుంది. అండ్ రిప్రజెంట్స్ ద ఇండివిజువల్ వాల్యూస్, ఒక్కొక్క సబ్ కేటగిరీ యొక్క ఇండివిజువల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలానే క్యుములేటివ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మనకి ఈ లైన్ గ్రాఫ్ అనుకుంటున్నాం కదా, ఆ లైన్ గ్రాఫ్లో కనపడుతుంది అనమాట. సో దానికోసం మనం సబ్ కేటగిరీని తీసుకొచ్చి కాలమ్స్లో పెట్టుకోవాలి అండ్ సేల్స్ని తీసుకొచ్చి రోస్లో పెట్టండి. కాకపోతే ఇక్కడ మనకి 2 టైప్స్ కావాలి, ఎందుకంటే ఇది ఒక బార్ గ్రాఫ్ కావాలి, లైన్ గ్రాఫ్ కూడా కావాలి. దానికోసం ఏంటంటే సేల్స్ని 2 సార్లు పెట్టండి, ఇలా మనకి రావాలి. సేల్స్ని 2 సార్లు పెట్టిన తర్వాత మనకి ఇలాగ పైన కింద ఇలా జనరేట్ అవుతాయి అన్నమాట. జనరేట్ అయిన తర్వాత మీరు ఈ సెకండ్
సేల్స్ ఏదైతే ఉందో దాన్ని డ్యూయల్ యాక్సెస్గా జనరేట్ చేయండి. సో దానికోసం ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే డ్యూయల్ యాక్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మనకి జనరేట్ అవుతుంది డ్యూయల్ యాక్సెస్గా. సో ఇక్కడ ఒకటి రెండు సేల్సే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇది ఒక టైప్ ఆఫ్ సేల్స్ అనమాట. సో డ్యూయల్ యాక్సెస్ జనరేట్ చేసిన తర్వాత ఈ డ్యూయల్ యాక్సెస్ దగ్గర నుంచి మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఎంటైర్ వ్యూ క్లిక్ చేయండి, కొద్దిగా వ్యూ బాగుంటుంది. దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 2 సేల్స్ ఉన్నాయి. ఒక సేల్స్ వచ్చేసరికి బార్ గ్రాఫ్ జనరేట్ చేసింది, ఇంకో సేల్స్ వచ్చేసరికి ఇలా దాన్ని బేస్ చేసుకుని డ్యూయల్ యాక్సెస్ క్రియేట్ చేసుకుని డాట్స్ క్రియేట్ చేసింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ సేల్స్ ఉంది కదా దాని మీదకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సేల్స్లో కొద్ది మోడిఫికేషన్స్ పర్ఫామ్ చేద్దాం మనం దానికోసం ఏంటంటే బార్ గ్రాఫ్స్ కావాలి మనకి. సో బార్ గ్రాఫ్స్ కావాలి కాబట్టి బార్ మీద క్లిక్ చేయండి. ఇలా మనకి బార్ గ్రాఫ్స్ అనేది జనరేట్ అవుతుంది ఫస్ట్ సేల్స్లో. నెక్స్ట్ సెకండ్ సేల్స్ ఏదైతే ఉందో దాని దగ్గరికి రండి ఇప్పుడు. సో సెకండ్ సేల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి దాంట్లో లైన్ చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లైన్ చార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా వస్తుంది అనమాట. సో అప్ అండ్ డౌన్ ఇలా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి లైక్ ఫస్ట్ది వచ్చేసరికి బార్ చార్ట్, సెకండ్ది వచ్చేసరికి లైన్ చార్ట్. ఇప్పుడు ఈ రెండు కలుపుకొని మనం జనరేట్ చేయాలి. ఈ రెండు కలుపుకొని జనరేట్ చేయాలి అంటే టేబుల్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ టేబుల్ క్యాలిక్యులేషన్స్ కోసం మనం ఏం చేస్తాము అంటే సేల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో యాడ్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఇది మనకు కావాల్సిన బేసిక్ లెవెల్ టేబుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా? ఈ టేబుల్ క్యాలిక్యులేషన్లోనే మనం ఇక్కడ మ్యానిపులేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పర్సంటేజ్ డిఫరెంట్ ఫామ్ అనో సంథింగ్ ఏదైనా ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రన్నింగ్ టోటల్ ఇస్తున్నాను. ప్రైమరీ సెలెక్షన్లో రన్నింగ్ టోటల్ ఇస్తున్నాను. సో రన్నింగ్ టోటల్ వచ్చేసరికి బేసికల్గా టేబుల్ అక్రాస్ మీద రన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ యాడ్ సెకండరీ క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఇవ్వాలి, ఎందుకంటే మనకి 2 టైప్స్ ఆఫ్ సేల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ సెకండరీ టైప్ వచ్చేసరికి ఏదైనా సరే డిఫరెన్స్ ఫామ్ అనో ఏదో ఒకటి మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. లైక్ కాకపోతే ఇక్కడ కూడా నేను పర్సంటేజ్ ఆఫ్ టోటల్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ సెలెక్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇది క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ టేబుల్ ఆల్రెడీ జనరేట్ అయిపోయింది. సో ఇలా మనకి ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్ అనేది జనరేట్ అయింది, ఒక చార్ట్ అనేది జనరేట్ అయింది. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కొద్దిగా ఆర్డర్ అనేది అటు ఇటుగా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎయిదర్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ మనం చేసుకోవాలి. సో డిసెండింగ్ ఆర్డర్లో చేస్తే కొద్దిగా బెటర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది అండ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ థింగ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ థింగ్. సో ఇలా మనకి వాల్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ పాయింట్లో అంటే 56.27 దగ్గర అంటే ఫస్ట్ 5 కేటగిరీస్ సబ్ కేటగిరీస్లోంచే మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తుందని మీనింగ్ అనమాట. ఫస్ట్ 5 సబ్ కేటగిరీస్లోంచే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కాంటాక్ట్ అవుతాను అంటే 56% ఆఫ్ ద టోటల్ సేల్స్ అనేది మనకి ఇక్కడే జనరేట్ అవుతుంది. మిగతా మొత్తం 17 కదా, మిగతా 12 నుంచి మిగతా అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది జనరేట్ అవుతుంది సేల్స్. సో దిస్ ఈజ్ వీ నీడ్ టు డెవలప్ పరెటో చార్ట్. సో ఇలాగ మనకి పరెటో చార్ట్స్ అనేది ఇలాగా జనరేట్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఇంకా తర్వాత బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ తర్వాత ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయన్నమాట. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండే, అవి కూడా మన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో వరకు టేబుల్ క్యాలిక్యులేషన్స్, వాటర్ఫాల్ చార్ట్, పరెటో చార్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ TNL Telugu. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి so that you will never miss any update of my channel. Okay, thanks for watching this video. Bye.